నమస్కారం. న్యూస్ 360 ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి విశిష్టత ఏంటి? వినాయక చవితిని ఎందుకు చేసుకుంటారు? వినాయక చవితి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇలా చాలా రకాలైన అంశాలతో వినాయక చవితి గురించి మనతో పాటు చాలా విశేషాలను పంచుకోవడానికి వచ్చారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారు ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకుల తరపున మీకు హృదయపూర్వక గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. నమస్తే అండి. అసలు గణేష్ చవితి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు చేసుకుంటారు? ముందుగా 360 ప్రేక్షకులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండి. జై శ్రీమన్నారాయణ. వినాయక చవితి విశిష్టత, వినాయక చవితి అసలు ఎలా మొదలైంది, వినాయక చవితి మొదలైంది అనేది చాలా పెద్ద కథ అండి. అది మనకి ఉన్న దాంట్లో కొంచెం వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వినాయక చవితి అనేది పూర్వము శివుని యొక్క రాజ్యంలో, అంటే అక్కడ ఉన్నటువంటి మన భూలోకం ఎలా ఉంటుందో కైలాసం కూడా అలానే ఉంటుంది. కైలాసంలో శివుడు ఉంటారనమాట. శివుడు పార్వతి అందరూ ఉంటారు. అక్కడ శివుడు అనే శివునికి ఒక అపారమైనటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏంటంటే అతని యొక్క ఎట్లా ఉంటుందంటే అతను పూజిస్తే సర్వలోకాలు కూడా అతని ముందుకి దాసోహం చేసేటువంటి భక్తి ముగ్ధులు అయ్యేటువంటి ఒక పుణ్య భక్తుడు అనేది అతని జపము, అతని యొక్క జ్ఞానము, అతని యొక్క తపస్సులోనే ఉండేవాడు అనమాట శివునికి. అతని పేరు గజానుడు. ఈ గజానుడు ఆ శివుని భక్తి వలన ఇతను అపారమైనటువంటి శక్తులు పొందాడు. శక్తులు పొందడం వల్ల శివుడే ప్రత్యక్షమయ్యేసి తనకి కావాల్సినటువంటి వరాలు ఏముందో అవి శివుడే సమకూర్చేంతటువంటి భక్తి శక్తులతో అపారమైనటువంటి జ్ఞానంతో ఆ ఒక గజానుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. అయితే ఈ గజానుడికి అపారమైనటువంటి ఆ సంపద కావచ్చు, ఆస్తులు కావచ్చు, తర్వాత అతని కోరికినటువంటి కోరికలన్నీ కూడా ఈ గజానుడికి సమకూర్చేటువంటి శక్తి సామర్థ్యాలు శివుడు అర్పించాడనమాట ఈ భక్తి శ్రద్ధలకి మెచ్చి. అందుమూలమున అతను ఏం చేశాడంటే ఈ భక్తి శ్రద్ధలు ఇచ్చినటువంటి వాటిని తను నిర్వధనం చేసుకోలేక తనకి అత్యాశ పుట్టింది. అత్యాశ పుట్టడం వల్ల లోకాలన్నింటినీ చెలరేగిపోయేసి లోకాలన్నింటిలోనూ తనదే పై చేయి ఉండాలి, లోకాలన్నిటిని నేనే పరిపాలించాలి అనే ఒక దీంట్లో లోకాలన్నీ కూడా చెల్లాచెదరం చేసేసి దేవతలు కావచ్చు, ముక్కోటి దేవతలు భక్తులు కోరినటువంటి కోరికలు తీర్చేదానికి వాళ్ళకి అన్నీ కూడా కోరికలు తీరకుండాను ముక్కోటి దేవతలు ఏం చేసినా కూడా తను ఏమి చేయకుండా చేసేటువంటి అంతా లోకాలన్నీ కల్లాకుదరంగా చేస్తూ ఉన్నాడు. అందువలన ఈ భక్తుల కోరికలు ఇంకా తీర్చలేకపోతున్నారు దేవతలు, ముక్కోటి దేవతలు. అయితే వీళ్ళందరూ కలిసేసి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళంతా కలిసేసి ఈ ముక్కోటి దేవతలు ఎవరు ఉన్నారో వీళ్ళంతా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసి పూలపెత్తుకున్నారు. ఏంటంటే భక్తులు కోరిన కోరికలు మేము తీర్చలేకపోతున్నావు, ఎవరైతే మీరు వరం ఇచ్చేసి ఉన్నారో ఆ వరానికి ఆయన ఆ ఒక గజానుడు ఎవరైతే ఉన్నారో ఈయన లోకాలన్నీ తిరిగేసి మొత్తం అంతా కళ్ళకదరం చేస్తూ ఉన్నాడు, అత్యాశ ఎక్కువైపోయింది, మేము ఏ కోరికలైతే భక్తులకు తీరుస్తూ ఉన్నామో ఆ కోరికలు మేము తీర్చలేకపోతా ఉన్నామో అన్నీ అతను ఇచ్చేస్తూ ఉన్నాడని చెప్పేసి అని మొరెత్తుకుంటారనమాట. ఈ మొరెత్తుకోవడం వలన ఈ యొక్క విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే శివుని దగ్గరికి వచ్చేసి అర్థం ఇస్తారు. మీరు ఇచ్చినటువంటి కోరికల వల్ల, మీరు ఇచ్చినటువంటి వరాల వల్ల గజానుడు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా ముక్కోటి దేవతలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇక ఎక్కడ వరాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, లోకాలన్నీ కళ్ళకదరం అవుతా ఉన్నాయి అని చెప్పేసి అని మొరతపెట్టుకుంటే ఆ వరం ఇచ్చినటువంటి శివుడు అతన్ని హరించలేడనమాట. అంటే అందుకని చెప్పేసి విష్ణుమూర్తి వేరే అవతారంలో వచ్చేసి ఆ గజానుడిని సంహరిస్తాడు. ఆ గజానుడు సంహరిస్తే ఆ గజానుడు శాపం పెడతాడు. ఆ గజానుడు ఏం శాపం పెడతాడంటే మొట్టమొదట కైలాసంలో పుట్టబోయేటువంటి బిడ్డకి నాలాగా పుట్టేసి ఉంటుంది, నాలాగా విఘ్నాలన్నీ చేస్తాడు అని చెప్పేసి అని శాపం ఇచ్చేసి అతను హరించిపోతాడు అనమాట. ఇది ఒక ఘట్టం. ఇది వినాయక చవితికి మూలప్రదంగా ఘట్టం. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఆ గజానుడికి ఎవరైతే హరించడానికి వెళ్తారో ఈ ముక్కోటి దేవతలు కూడా హరించడానికి అతన్ని హతమార్చడానికి వెళ్ళినప్పుడు ఈ శివుడు కూడా వెళ్తాడనమాట. ఈ అందరూ కోలాహలంగా పండగ చేసుకుని వస్తారు. ఒక రాక్షసుని వధించాము అని చెప్పేసి అని కోలాహలంగా కైలాసానికి పండగ చేసుకుని వస్తున్న తరుణంలో పార్వతీదేవి కైలాసంలో స్నానాచరించడానికి రెడీ అవటానికి అక్కడ కాపలాదారులు లేక
ఆమె సున్ని పిండి అని ఉంటుంది కదా, ఇప్పుడు మనకి బాత్ పౌడర్ అంటారు. ఆ చున్ని పిండితో ఒక రూపాన్ని సృష్టించేసి ఆ రూపానికి ఒక ముఖము, ఒక అన్ని రకాలుగా ఒక మనిషిలాగా సృష్టించేసి ఆ మనిషిని కాపలా పెట్టేసి ఆమెను స్థానం ఆశించడానికి వెళ్తుందనమాట. అయితే అప్పట్లో ఏంటంటే సూర్య భగవానుడు చూసినా, అతని ఒక కన్నుచూపు పడ్డా కూడా, ఏదైతే దేవుళ్ళు ఆ దేవతలపైన కన్నుచూపు పడ్డా కూడా ఎలా అయితే పిల్లలు పుట్టేదానికి ఉంటుందో, అలానే ఆవిడ ఈ చున్ని పిండి ఏదైతే ఉందో ఇది ఒక రూపంగా చేయడం వలన ఈ రూపం అనేది మనిషి రూపంలో వచ్చేసిందనమాట. అంటే తన బాబు, అంటే తనకి పుట్టిన బిడ్డలాన్ని చూసుకొని కాపలా పెట్టేసి తను స్నానం ఆచరించడానికి వెళ్తుంది. ఈ స్నానం ఆచరించడానికి వెళ్తున్న తరుణంలో ఈమె రావడానికి లేట్ అయిపోతుంది. అంతలోనే శివుడు వస్తాడనమాట. శివుడు వచ్చేసేటప్పటికి అతనికి ఇంకెవరు ఏంటి అని తెలియదు కదా, పార్వతీదేవి తల్లి అని తెలుసు, కానీ ఇక ఈ శివుడు వచ్చినప్పటికి కూడా ఇంక వాళ్ళు ఎవరు ఏంటి అని తెలియదు కాబట్టి పార్వతీదేవి లోపల స్నానవాసించింది, వెయిట్ చేయండి అనేటప్పటికి ఇతను ఈ అంటే ఈ కోలాహలము, ఈ ఆనందం తట్టుకోలేక పార్వతీదేవికి వెరలించుకోవాలని చెప్పేసి ఒక ఆనందంలో నన్ను ఆపడానికి నువ్వెవరు, నువ్వు ఆపడానికి లేదు, నేను అతని భర్తనని చెప్పేసి అనేటప్పటికీ ఇతను భర్త అయినా ఎవరైనా సరే తన తల్లి నన్ను ఇక్కడ కాపలా పెట్టేశారు, మీరు లోపలికి వెళ్ళటానికి లేదు, వచ్చేదాకా వెయిట్ చేయాలనేటప్పటికీ ఇంకా తట్టుకోలేక అతనికి తల ఖండిస్తాడు. ఈ తల ఖండించడం వలన ఏమైందంటే ఈ గజానుడు శాపం ఉంటుంది కదా, ఈ శాపము ఇక్కడే ఈ ఒక తల ఖండించడం అవుతుంది అనమాట. పార్వతీదేవి బయటకు వచ్చేటప్పటికి ఈ ఒక బాబు ఎవరైతే గణేష్ అనే బాబు హతమారుత అయిపోయాడు, ఇతను కూడా చనిపోతాడు. చనిపోయేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి, నారదుల వారు, ముక్కోటి దేవతలు కలిసేసి పార్వతీదేవి తన రూపంగా పెట్టుకున్నటువంటి బాబుగా సృష్టించుకొని కాపలదాడు పెట్టినటువంటి దానికి మనము ఖండించడానికి లేదు అని చెప్పేటప్పటికి అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, మనకి ఉత్తర వైపున ఉన్నటువంటి మనిషి కానీ, ఉత్తర వైపున ఉన్న జంతువు కానీ ఎవరైనా సరే హతమారి ఇప్పటివరకు చనిపోయి ఉంటే గనక వాళ్ళని తల తీసుకొచ్చేసి పలానా టైంలోపు పెట్టేస్తే గనక ఇతను మళ్ళీ మనకి కుమారుడిగా ప్రతిష్ఠ చేసుకునే దానికి ఉన్నది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది ఒకటి కథ. ఆ తర్వాత ఆ తలను తీసుకొచ్చి పెట్టేస్తారన్నమాట. అంటే మనం అందుకొని ఏంటంటే 4 దిక్కుల్లో కూడా ఉత్తరము దిక్కుననేది మనం నిద్రించామన్నమాట. ఉత్తరము దిక్కును నిద్రించితే ఏమిటంటే కైలాసానికి డైరెక్ట్గా మనకి యమలోకానికి వెళ్ళేదానికి ఉంటుందన్నమాట. అందుకని ఉత్తర వైపు నిద్రించొద్దని మనం చెప్తేనే కథానుసారంగా ఉంటుంది ఇది. ఆ తర్వాత ఏమైందంటే ఈ విష్ణుమూర్తి కానీ, ముక్కోటి దేవతలు కానీ, నారదులు కానీ వీళ్ళంతా సలహా మేరకు ఆ ఉత్తర వైపున ఉన్నటువంటి తల ఎవరిది ఉందయ్యా అంటే గజానుడిది. ఈ గజానుడు తల తీసుకొచ్చేసి వినాయకుడికి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఈ వినాయక చవితి రోజునే ఇదంతా జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ రోజున అతని పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితి అనేది ఒకటి ఏర్పడింది. ఇది ఒక కథ అయితే, దీని తర్వాత ఆ ఒక గజానుడు తల అయితే వినాయకుడికి ఉంది, కానీ ఆ విఘ్నాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అలానే ఉన్నాయి. ఈ విఘ్నాల శాపం ఏమైందంటే అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఈ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ విఘ్నాలు ఉండడం వలన మంచి పని చేయాలంటే కూడా చేయలేరన్నమాట. ఈ మంచి పనులు చేయడానికి ఏం చేయాలంటే విఘ్నాలన్నీ ఉన్నాయి కదా, అంటే ఈ విఘ్నాలన్నిటికి కూడా ఒక పదవి కావాలి. విఘ్నాలన్నిటికీ ఒక మనిషి అక్కడ అథారిటీ చేయాలి. ఆ విఘ్నాలన్నీ తీసేసుకొని తన వరకే ఉంచుకొని మంచి పనులు చేసేలాగా ఒక పదవి తనకి ఇవ్వాలని చెప్పేసి చూస్తారన్నమాట. ఇందులోనూ కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఉంటారు శివునికి. ఇది రెండోది. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఉండేసి ఎవరికి ఆ పదవి ఇవ్వాలి, విఘ్నాలన్నీ తొలగించేలాగా పదవి ఎవరికి ఇవ్వాలని చూసుకొని అక్కడ పోటీ ప్రపంచం చూసేసి ఈ పోటీలో మొత్తం విఘ్నేశ్వరుడు నెగ్గుతాడనమాట. ఈ విఘ్నేశ్వరుడికి అప్పుడు విఘ్నాల మీద పదవి ఇస్తారు. ఇప్పుడు మనకి ఎలా అయితే ఆర్థిక శాఖ ఇలా ఉంటాయో అలానే విఘ్నాలన్నిటి తొలగించేలాగా విఘ్నాల అధిపతిగా, విఘ్నాలన్నీ తొలగించే ఒక అధిపతి ఉండేలాగా ఆ పదవిని గణేశునికి ఇస్తారు. ఈ శివుని కుమారుని గణేశునికి ఇస్తారనమాట. అప్పటి నుంచి ఈ విఘ్నాలన్నీ తొలగేదానికి అతని ఒక పుట్టినరోజు చవితి రోజు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజున మనకి అతను చేస్తారు కాబట్టి ఆ రోజున వినాయక చవితి అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సారాంశంగా 2-3 రకాలుగా ఉన్నాయి కథలోను. కాకపోతే విఘ్నాలన్నిటికీ ఇతను ఉంటాడు కాబట్టి అందుకని చెప్పేసి ఇతని పుట్టినరోజున విఘ్నాలన్నీ తొలగాలని చెప్పేసి కుల మత భేదం లేకుండా వినాయక చవితి అనేది జరుపుకోవడానికి, మన విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి, మన అజ్ఞానానికి కూడా తొలగిపోయేదానికి, మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే కూడా మనము చీవని తొక్కినా కూడా తప్పే చేస్తాం, అది కూడా మనకి హరించకపోయేసి మనకి మంచి జరిగేలాగా ఆ ఒక దేవుని యొక్క కృప మనకి ఉండాలని చెప్పేసి ఈ వినాయక చవితి జరుపుకోవడానికి మూలమైనటువంటి ప్రధాన కారణం ఇది. ఓకే, అసలు వినాయక చవితి అనగానే నవరాత్రులుగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పల్లె అని లేదు, పట్నం అని తేడా లేకుండా నవరాత్రులు చేసుకునే సంప్రదాయం కొన్ని తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. నవరాత్రులే ఎందుకు జరుపుకుంటారు వినాయక చవితికి?
నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాడు అంటే శివునికి అయినా విష్ణుమూర్తికైనా ముక్కోటి దేవతలకైనా ముఖ్యంగా ప్రార్థించేది వినాయకుడిని. ఎందుకంటే విఘ్నాలు దేవతలకు కూడా విఘ్నాలు ఉంటాయి. ఆ విఘ్నాలు కూడా తొలగిపోవాలి అంటే వినాయకునికే అధిపతి ఉన్నాడు కాబట్టి వినాయకునికి నమస్కారం చేసుకొని, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ప్రతి టెంపుల్లోనూ ప్రతి దేవస్థానంలో కూడా వినాయకుడికి నమస్కారం చేసుకున్న తర్వాతనే మనము స్వామివారిని ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి ప్రాసిద్ధి చెందినటువంటి టెంపుల్స్లో అయినా ఎందులైనా సరే వినాయకుడు ముఖ్యంగా కాబట్టి వినాయకాన్ని ఆ విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వినాయకుడిని చెప్పేసే వెళ్తే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనకి మంచి జరుగుతుందని ఉంటుందన్నమాట. అయితే ఈ నవరాత్రులు ఎందుకు చేస్తారంటే మనకి ఛాయాగ్రహాలు అవి మనకి లెక్కేసుకోం కాబట్టి గ్రహాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఈ సూర్య, చంద్ర, రవి, రాహు, కేతు ఇలాగా మనకి 9 గ్రహాలు ఉంటాయి అన్నట్టు. ఈ 9 గ్రహాలు కూడా దేవుని ఆజ్ఞలోనే, దేవుని యొక్క కృపలోనే, దేవుని యొక్క చింతనలోనే నడుస్తాయి అన్నమాట. ఈ గ్రహాలకి అధిపతి అయినటువంటి హనుమాన్ కానివ్వండి, గ్రహాలకి అధిపతి అయినటువంటి శివుడు కానివ్వండి, గ్రహాలకు అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరికి కొలుస్తారంటే ముందు వినాయకుడికి ప్రార్థిస్తారు. కాబట్టి నవరాత్రులు చేసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే వినాయకుడు కూడా ఆ గ్రహాలన్నిటికీ అధిపతిగా ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా విఘ్నాలను తొలగించే దేవుని కింద మనం వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అది ఆచరణలోనే ఉంది. అలాగే మీరు అన్నట్లు గుడిలోనికి ప్రవేశించే ముందు వినాయకుడు విగ్రహం ఎలా అయితే ఉంటుందో, పెళ్లి శుభ కార్డుల మీద కూడా మనం చూస్తే వినాయకుని అదైతే ఉంటుంది. మనకి పైన కూడా రాస్తారు శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు అని చెప్పి. సో దీనికి దానికి ఏమన్నా ఉందంటారా? శ్రీరస్తు శుభమస్తు అనేది ఏంటంటే ఇది మనకి పురాణాల్లో వచ్చినటువంటి గ్రంథాల్లో తీసినటువంటి మూలము. శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు అనేది అంటే గ్రంథంలో మొట్టమొదటిగా మనం చదువుకునేది ప్రకృతి పంచభూతాలు అన్నీ కూడా శ్రీరస్తు శుభమస్తులో ఉంటాయి కాబట్టి శ్రీరస్తు శుభమస్తు అంటే అశుభం కాకుండా శుభం కలుగున కాకు అని. అందులో వినాయకుడిని ఎందుకు మనం కొలుచుకుంటామంటే ఆ పెళ్లిలో కూడా ఏదైనా చింతనలు కానీ ఏదైనా గొడవలు కానీ విఘ్నాలు కానీ లేకుండా ఉండేదానికి వినాయకుడిని కొలుచుకునేదానికి ఉంటుంది కాబట్టి ఆ ఒక శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు అని రాస్తారు. అందుకని వినాయకుడిని ప్రతిదినం కూడా దాని పెళ్లిలో వేస్తారనమాట. అంటే శుభకార్యం జరిగేటప్పుడు కూడా మనం వినాయకుడి విగ్రహానికి మనం కనుక విలువనిస్తే, అంటే ఆధిక్యాన్ని ఇస్తే కనుక నిజంగా పెళ్లిలో జరిగే ఏదైనా శుభకార్యంలోనే కావచ్చు దాంట్లో ఉండే అవరోధాలన్నీ తొలగిపోతాయని. ఖచ్చితంగా పెళ్లిలో ఇంకొకటి కూడా ఉంది. పెళ్లిలో ఏం చేస్తారంటే గౌరీ అమ్మని, ఆ గౌరీ మాతను కూడా పూజిస్తారు. ఇది పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్లి మండపంలోకి వెళ్ళక ముందున గౌరీ రథం అని చేస్తారు. ఈ గౌరీ రథం చేయడానికి గల కారణం ఏంటంటే గౌరీ మాత అంటే పార్వతీదేవి. పార్వతీదేవికి మనము ప్రార్థన చేసినా పూజ చేసినా కూడా గౌరీ పూజ అనేది మనము కుంకుమతోనూ పసుపుతోనూ గంధంతోనూ చేస్తారన్నమాట. ఆ పసుపుని మనము ఉండలా చేసేసి గౌరీదేవిగా పూజించి ఆ గాజులు కానివ్వండి, బ్లౌజ్ పీసులు కానివ్వండి, అక్కడ కలుషం కానీ పెట్టించేసి పూజ చేస్తారు. అక్కడ ఎవరు పెళ్లి కూతురు చేత పూజ చేస్తారు. ఎందుకు చేస్తారా అంటే అష్టైశ్వర్యాలు ఉండడానికి, మంగళ మాంగళ్యాలు ఉండడానికి, జీవితకాలం భర్తతో తను సుఖంగా ఉండడానికి అలా పూజ చేస్తారన్నమాట. అందులో కూడా వినాయకుని పూజ మొదలుపెట్టి చేస్తారు. అంటే పెళ్లిలో కూడా వినాయకునితో పూజ మొదలుపెట్టిన తర్వాత చేస్తారన్నమాట. అప్పుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా అవుతుంది అనమాట. అందుకని వినాయకుని పూజ తలుచుకుని మాత్రమే చేస్తారు పెళ్లిలో. మనం ఒకటి మాట్లాడుతుంటే అది వేరే టాపిక్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? అందులో చేయవలసిన పద్ధతులు ఏంటి, చేయకూడనివి ఏంటి? వినాయకుని పూజా విధానం ఏంటంటే మొట్టమొదటిగా ఏంటంటే వినాయక చవితి మొదట్లో మనము ఈ కాలంలో ఇప్పుడంటే అన్ని మట్టి విగ్రహాలు అన్నీ చేస్తూ ఉన్నాము. కొంతమందికి అయితే అనేక రకాల దాంతో చేస్తూ ఉన్నారు. కాకపోతే వినాయక చవితి అనేది ప్రతిమంగా మనము పంచలోకాల విగ్రహాలతో చేయాలి. లేదా రాగి, వెండి, ఇత్తడి, ఇనుము, బంగారం ఇలాంటి వాటితో చేయాలి. లేదంటే రాతి విగ్రహం, ఏదైతే రాయి నుంచి చేసేటువంటి విగ్రహం, శిలారూపంలో ఉండేటువంటి విగ్రహానికి మనము పూజించడం అనేది విశిష్టత. దాని ద్వారా ఏంటంటే మనము 9 రోజులు చేసినటువంటి పూజా విధానానికి ఈ పూజలన్నీ చేసిన తర్వాత విఘ్న నిమగ్నం చేయడానికి కూడా మనము అక్కడ స్వామివారి మీద అభిషేక రూపంగా 9 రోజుల తర్వాత స్వామివారి మీద అభిషేక రూపంగా పోసినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ కాల అనుగ్రహంగా, ఆ కాలానికి అనుకరంగా వచ్చేటువంటి ఆ ప్రకృతి వైపరీత్యంగా ఉండేటువంటి జబ్బులు కానివ్వండి, రోగాలు కానివ్వండి వచ్చే వాళ్ళకి ఆ అభిషేకం చేసినటువంటి నీరు ఏదైతే ఉందో అవి చల్లితేనో
అవి స్వీకరిస్తేనో, అవి తీర్థ రూపంగా తీసుకుంటేనో, ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా సైంటిఫిక్గా ఆ నీళ్లు తీసుకొని ఇంటిల్లిపాది చల్లుకుంటే కూడా ఆ విఘ్నాలన్నీ కూడా వదిలిపోతాయి. కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా మంగళ స్నానాలనే వాటిల్లో ఆ నీటిని చల్లటం జరుగుతూ ఉంది. అవి స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళు. ఇది పూర్వం మనం చేసినటువంటి, మన పెద్దలు చేసినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథ. ఇప్పుడు కాలం ప్రారంభంగా వెదజిల్లుతున్నది ఏమవుతుందంటే మట్టి విగ్రహాలు చేయడము, పెద్ద పెద్ద విగ్రహాలు చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్ట్రేషన్ గాను, డబ్బు ఎక్కువైపోయో, లేకపోతే ఏదో ఎంజాయ్ చేయడానికనో ఇదొక ఎంటర్టైన్మెంట్గా అయిపోయిందనమాట. చందాలు వసూలు చేయడము, విగ్రహాలు పెట్టుకోవడం, అక్కడ ఎంటర్టైన్ చేయడం, ఇదంతా పూర్వకాలంలో అయితే ఏం లేదు. పవిత్రంగా చేసుకోవడం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసేదంతా ఇదంతా మనకి కేవలం డెకరేషన్ రూపంగాను, అది ఏదో జనాలు చేసుకునేదానికే మాత్రమే తప్పితే పవిత్రంగా అయితే నాకు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా అనిపించలేదు. పవిత్రంగా చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పవిత్రంగా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకున్నటువంటి పూజ మాత్రమే పవిత్రంగా ఉంటుంది. లేదంటే ఏదైనా దేవస్థానానికి వెళ్ళేసి ఆ పంతులు గారి ముందు చేసేటువంటి పూజ మాత్రమే ఉంటుందండి. విగ్రహాలు వీధుల్లో పెట్టేసి చేయడం అనేది అది అంత శుభమైతే కాదు. ఇదంతా కూడా కేవలం కల్పితంగా అదొక ఏదో పండగ రూపంగా చేసుకుంటా ఉన్నారు. దానివల్ల అందరికీ ఇబ్బంది తప్పితే ఎవరికంత శుభదాయకం అయితే నాకైతే కనిపించట్లేదు. అందులోనూ నవరాత్రులు అనేది, నవదినాలు అనేది ఉంటుందండి. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు, స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అభిషేకం చేసుకునే దానికి లేదు, ఎందుకంటే అందరూ కూడా మట్టి విగ్రహాలు పెడుతున్నారు కాబట్టి అభిషేకం చేసుకోవడానికి లేదు. స్వామివారికి రథకథ చెప్పుకొని, స్వామివారికి నా మంగళ వైద్యాలు పెట్టేసుకొని, స్వామివారికి ప్రసాద రూపంగా పెట్టేసుకొని చేసేటువంటి పూజలే ఉన్నాయి కాబట్టి ఇవి చేసేసుకునే దానికి చేసుకున్న తర్వాత 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారన్నమాట. ఇవి ఎన్ని రోజులైనా చేసుకునే దానికి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9, 11 రోజులు ఇలా చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు రాగి అంటే పంచలోహాలతో కూడా విగ్రహాన్ని చేసుకుంటారు. మరి నిమజ్జనం చేసుకోవడం అనేది కూడా దాంట్లో ఆనవాయితీ కాబట్టి ఇలాంటి లోహాలతో ఉన్న వాటిని ఎలా నిమజ్జనం చేస్తారు? అదేనండి, మేము చెప్పినట్టుగా పంచలోకాలు ఉన్నటువంటి విగ్రహాలకి అభిషేకం చేస్తారు 9వ రోజున. అభిషేకం చేయడంతోనే ఆ విగ్రహంలో ఉన్నటువంటి రూపము, ఆ విగ్రహంలో ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళ అమ్మగారి ఒడికి చేర్చారనే ఒక భావనతో, ఆ ఒక మంత్రోచ్చారణతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉండిద్దండి. ఇది కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి దేవాలయాలు కూడా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా మట్టి విగ్రహాలు తీసుకొచ్చేసి వాటిని ఏదో ఒక చెరువులో నిమజ్జనం చేసేటువంటి పరిస్థితికి ఇప్పుడు తోడ్పడుతూ ఉందన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ మట్టి విగ్రహాలు కూడా చాలా గొప్పవే అండి. ఎందుకంటే మనము పూజించిన తర్వాత వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి మనం పూజిస్తూ ఉంటాం విగ్రహాలకి. ఈ మట్టి విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నా, వీధుల్లో పెట్టుకున్నా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి వాటికి దీప నైవేద్యాలు పెడతాం కాబట్టి ఆ విగ్రహాలు కూడా కరిగించి, ఎక్కడైతే మనం విగ్రహం ఉంటామో ఆ విగ్రహాలు కూడా కరిగించిన తర్వాత అది నిజంగా మట్టితో చేసినటువంటి విగ్రహం అయితే కనుక ఆ మట్టిని మనము తీసుకెళ్ళేసి ప్రతిరోజు కూడా బొట్టుంచుకోవచ్చండి. ప్రతిరోజు బొట్టుంచుకోవచ్చు. మనం ఏదైనా శుభకార్యానికి కానివ్వండి, ఏదైనా జాబ్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటే కూడా విఘ్నాలన్నీ మనకి తొలగిపోయేలాగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సిమెంట్తోనూ చున్నంతో చేసిన విగ్రహాలు కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళేసి స్వామివారికి గంగాదేవికి అర్పిస్తున్నాం అనే ఒక భావనతో ఇప్పుడు నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇంట్లో పెట్టిన విగ్రహాలు నిమజ్జనం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ విగ్రహాన్ని వాటర్తో మనం గంగ నీళ్ళు ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసినటువంటి నీటిని మనము పన్నీరు కూడా వాడవచ్చండి. ఈ తులసి నీళ్లు, పన్నీరు ఇవన్నీ కూడా స్వామివారి మీద పోసుకొని ఆ విగ్రహాన్ని కరిగించి ఆ మట్టి మనం ఉంచుకున్నా కూడా అది మనం బొట్టుంచుకుంటే కూడా మంచిది ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పూజా విధానం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్న దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే పౌర్ణమి అనేది చాలా సమీపంగా ఉంటుంది వినాయక చవితి వచ్చినప్పుడు. కానీ ఆ టైంలో మనం చంద్రుని చూడకూడదు, అది చూస్తే కనుక ఏదో కీడు సంకిస్తుంది అని చెప్పి కూడా అంటారు. ఎందుకని అలా? తప్పకుండా అండి, ఇదైతే మీరు మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్ళారు. ఎట్లా అంటే ఇది మనకి పౌర్ణమి కాదు, అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్థి. చతుర్దశి రోజున చంద్రుని చూస్తే కలహాలు ఉంటాయి అని చెప్తారు ప్రసిద్ధి. అయితే ఇది పూర్వం నుంచి ఉండేదే. దానికి ప్రసిద్ధి ఏంటంటే చంద్రుణ్ణి చూడనటువంటి మనిషి కానీ, చంద్రుణ్ణి చూడనటువంటి ఎవ్వరు కూడా ఉండేదానికి లేదు. కాకపోతే ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే ఎందుకు కలహాలు అవుతాయి అంటే వినాయకునికి ఆహార పుష్టి ఎక్కువ ఉంటుందండి. వినాయకుడు ఏదైనా ప్రేమగా పెడితే ఏదైనా తింటారు వినాయకుడు. దాంట్లో తనకి ఇష్టమైనటువంటి చెరుకు రసము, ఉండ్రాళ్ళు, పానకము, వడపప్పు, ఇలాగా పులిహోర ఏదైనా సరే, దద్దోజనము, ఇలాగా మనము
పందిట్లో ఒక కూడా పెద్ద మనం మెనూయే వినాయకుడి ఉంది. దగ్గర కూడా పూజ అంటే స్వామివారికి 9 రకాల నైవేద్యాలు పెట్టేసిన తర్వాత మనం పూజ చేస్తూ ఉంటాము. అది మాత్రం మామూలుగా అందరూ చేసేదే ఉంటుంది. కాకపోతే పవిత్రమైనటువంటి బట్టలు కట్టుకొని పవిత్రంగా పూజ చేసుకొని స్వామివారికి ఏదైతే మంగళంగా సమర్పిస్తామో అవన్నీ కూడా తను స్వీకరిస్తారని ఒక భావనతో చేస్తారన్నమాట. పిండి వంటలు బాగా ఇష్టం ఉన్నమాట తనకి. పాల తాలికలు కావచ్చు, చక్కెర పొంగలి కావచ్చు, ఇలా అన్నీ కూడా మనము స్వామివారికి అర్పణ చేస్తాము. అప్పట్లో పార్వతీదేవికి విఘ్నేశ్వరుడు అంటే మంచి ప్రేమ అనమాట. అంటే ఇద్దరు అంటే ప్రేమే కానీ ఎక్కువ భుజిస్తాడని చెప్పేసి ఎక్కువ ప్రేమతో నోట్లో తినిపించేది అనమాట. గిల్లి గిల్లి నోట్లో తిన్నాయన అని తినిపించడం వల్ల తనకి కొంచెం పొట్ట ఎక్కువ వస్తుంది. అది ఏమవుతుందంటే ఒక కాలంలో శివునికి పార్వతికి నమస్కారం చేయాలి, కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్పేసి వంగినప్పుడు ఆ ఒక వినాయకుడు వంగలేడు అన్నమాట. ఇది మనకి రవి అంటే చంద్రుడు చూసేసి నవ్వుతాడు, వ్యవతాళి చేసి నవ్వుతాడు. విఘ్నేశ్వర, నువ్వు విఘ్నాలకు అధిపతి ఉన్నావు, వంగి కాళ్ళకి నమస్కారం చేయలేటువంటి పరిస్థితి ఉన్నావు, నువ్వు విఘ్నేశ్వరుడివి మళ్ళీ అని చెప్పేసి వ్యవతాళి చేస్తాడు. వ్యవతాలు చేసినప్పుడు పార్వతీదేవి చంద్రుడిని శపిస్తుంది. ఏమని శపిస్తుంది అంటే, ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు చూసినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా విఘ్నాలు కావాలి అని శపిస్తుంది. ఆ శపించడంతో అందరూ మళ్ళీ కూడా విఘ్నాలతో ఇదైపోతూ ఉంటారు అన్నమాట. ప్రతిరోజు కూడా విఘ్నాలతో బాధపడుతూ ఉంటారు. అంటే విఘ్నాలు అంటే కారణం ఏంటంటే, ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు ఆ పని అవ్వదు, ఎవరొకరు అడ్డం పడతాం. ఇప్పుడు మనం బయటికి వెళ్తుంటే ఎవరొకరు తుమ్ముతారు, గుర్తుందా మీకు? మనం ఇప్పుడు కూడా ఎవరొకరు గబక్క మనం బయటికి వెళ్తుంటే పిల్లి ఎదురు రావడం, తుమ్మటము, ఇవన్నీ కూడా విఘ్నాలే. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఎవరినైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళందరికీ ఈ విఘ్నాలు రావు కాక అని శపిస్తుంది అనమాట. మళ్ళీ శపించినప్పుడు అందరూ పోయేసి ఆ పార్వతీని వేడుకోవడం వలన ఆవిడేం చెప్తుందంటే, వినాయక చవితి రోజున మా అబ్బాయి విఘ్నేశ్వరుని పుట్టినరోజున కుల మత భేదం లేకుండా ఎవరైతే విఘ్నేశ్వరుని ఆ రోజున పూజిస్తారో వాళ్ళకి ఈ విఘ్నాలు ఉండవు, చంద్రుని చూసినా కూడా ఎలాంటి విఘ్నాలు రావు అని ఆవిడ వరమిస్తారు. అందువలన కూడా వినాయక చవితి చేసుకోవడానికి మూల కారణం అన్నమాట. వినాయక చవితి చేసుకున్న తర్వాత కంకణ ధారణ ఉంటుంది. కంకర ధారణ చేసిన దాని వల్ల రవిచంద్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చూసినప్పటికీ కూడా వాళ్ళ ఒక చెడు ప్రభావం అనేది మనిషి మీద పడకుండా ఉంటుంది. ఇది ఒక ప్రాసిద్ధి. అంటే ఇప్పుడు సూర్యుడిని చూసినా కూడా ఉంటుందండి. సూర్యచంద్రులకి ఈ రోజున ఏంటంటే చెడు ప్రభావం కిరణాలు ఉంటాయి. సైంటిఫిక్ గా కూడా ఈ రోజున చెడు ప్రభావం పడినటువంటి కిరణాలు ఉంటాయి అన్నమాట. వాటి వలన ఏంటంటే మనిషికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి వినాయకునికి పూజించి ఆ కంకర ధారణ చేసిన తర్వాత ఆ రవిచంద్రుల యొక్క కిరణాలు వీటి మీద పడడం ద్వారా మనం కూడా పూజించుకున్నటువంటి భావనతో ఆ ఒక సూర్యచంద్రుని కిరణాలు పడ్డా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేదానికే అలా ఉంటుందన్నమాట. ఆ శాప విమోచనం అలా కరిగిపోతుంది. అంటే ఒకవేళ నిజంగా ఏదైనా పొరపాటున కనుక చూస్తే దానికి చేయాల్సిన పరిహారం ఏముంటుంది? దానికి చూస్తే పరిహారం ఏమి లేదండి. అందుకే 9 రోజులు పెట్టారు. వీళ్ళందరి కోసమే ఒక రోజు పూజ కాకుండా 9 రోజులు పెట్టున్నారు. కాబట్టి ఏదైనా లేదంటే వినాయకునికి టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత గోత్రనామాలతో అర్చన చేయించుకొని కానీ, అభిషేకం కానీ, శాంతి పూజ కానీ చేయించుకొని కానీ, ఆ ఒక తీర్థ ప్రసాదాలు సేవించేసి అక్షంతలు నెత్తును జల్లుకుంటే ఆ ఒక దోషం అనేది విమోచనం అవుతుంది. పూజ చేసుకోలేని పక్షాన ఈ 9 రోజుల లోపున ఏదైనా మీరు టెంపుల్కి వెళ్ళేసి చేసుకోవచ్చు. లేదంటే మన వీధుల్లో ఉన్నటువంటి మండపాల దగ్గరికి వెళ్ళైనా సరే మనం చేసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే స్వామివారి యొక్క ప్రసాదాలు సేవించినా కూడా మనకి ఇది అవుతుందండి. ఇంట్లో ఎలాంటి చెడు కానీ వెళ్ళలేనటువంటి వాళ్ళు కానీ, ఏవైనా పెద్దలకి చేసినటువంటి వాళ్ళు కానీ స్వామివారి ప్రసాదం సేవించడానికి అర్హులు. పూజ చేయడానికి కాదు, కానీ స్వామివారి ప్రసాదం మాత్రం తినొచ్చండి. ఆ ప్రసాదం తిన్నా కూడా ఆ ఒక వినాయకుని విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు వీళ్ళ మీద కూడా ఉంటాయి. కాబట్టి ఆ చంద్రుడు సూర్యుడి మీద ఉన్నటువంటి కిరణాలు కానివ్వండి, ఆ చెడు ప్రభావం కానివ్వండి, ఏ ఒక్కరి మీద కూడా ఉండకుండా ఉండేదానికి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా ఏదన్నా ఒక పండగ చేసుకోవాలి అంటే వినాయక చవితి కూడా ఒక పండగే, అది అందరూ సంతోషంగా చేసుకునే పండుగ. సో ఈ పండగ చేసుకునేటప్పుడు కొన్ని పండుగలు ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినా లేదంటే ఏదన్నా విషయంలో లాస్ వచ్చినా ఆ సంవత్సరం పండగ అనేది చేసుకోరు, అంటే హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం. కానీ వినాయక చవితికి అలాంటి ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. వినాయక చవితి ఆంక్షలు అంటే తను కూడా విఘ్నాలుగా దేవుడు కాబట్టి వినాయకుడు ముక్కోటి దేవతల్లో కన్నా కూడా పెద్ద, అతను అందరికీ ఆదర్శం చేసేటువంటి దేవుడు కాబట్టి తనకి 1 year పాటు
చేసుకోకూడదండి. ఇంట్లో వాళ్ళు కనుక కాలం చేసి ఉంటే 1 ఇయర్ పాటు అయితే చేసుకోకూడదండి. ఇంకా వేరే బయట ఎవరైనా కాలం చేసి ఉంటే కనుక వీళ్ళకి 15 రోజుల తర్వాత చేసుకోవచ్చండి. ఒకవేళ 15 రోజుల లోపు కనుక ఇది ఉంది అంటే కనుక స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోలేకపోతే ప్రసాదం మాత్రం తీసుకోవచ్చండి. ప్రసాదం తీసుకోవచ్చు. ప్రసాదం అంటే తీసుకోవచ్చు. ఇంట్లో ప్రతిమని పెట్టుకోవటానికి ఇంట్లో పెట్టుకోవడానికి అయితే అవ్వదండి ఆ సంవత్సరము. కాకపోతే బయట వీధుల్లోనూ టెంపుల్స్లోనూ ఉంటాయి కాబట్టి ప్రసాద సేవలను ప్రసాదం స్వీకరించడానికి అర్హులు ఉంటుందండి. ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు వినాయకుని దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఏమంటారు వాహనం అనేది ప్రతిష్ఠి. కానీ వినాయకుని దగ్గరకు వచ్చేసరికి ఎలుక వాహనంగా చేసుకుంటారు. దానికి గల ప్రత్యేక కారణం? దానికి గల ప్రత్యేకత ఏం లేదండి. వినాయకునికి చిన్న చిన్న విషయాల్లోనూ అన్నీ కూడా ఒక వెలుక రూపంలో తనని కాపాడుతుంది 2 విషయాల్లో. ఇది మళ్ళీ కథలో ఉంటుందన్నమాట. మనకి సింపుల్గా చెప్పాలంటే వినాయకునికి 2-3 విషయాల్లో వెలుక కాపాడి సహాయం చేస్తుంది. అది ఎలాంటి సహాయం చేస్తుంది అంటే ఆ స్వామివారికి అక్కడ ఒక నదిలో స్నానం చేసి రమ్మని చెప్పగానే ఈ వెలుక సహాయం చేసేదని ఈ వెలుక సహాయంతో తను నది స్నానం ఆచరించేసి ఆ ఒక శివునికి పార్వతికి కాళ్ళకి నమస్కారం చేయడానికి కల సహాయం చేస్తుంది అనమాట వెలుక. అలాంటి సహాయం చేసిందని చెప్పేసి అందరిలో కల్లా ఎలిక చాలా నాకు సహాయం చేసింది, చాలా మంచిదని చెప్పేసి తన ప్రియ శిష్యుడైపోయింది వెలిక. ఈ ప్రియ శిష్యుడు అవ్వడం వలన ఆ వినాయకునికి ఎలుక రూపంలో వాహనంగా మారిపోయింది. దీనికి కథాంశం అంటే వెలుక అనేది పూర్వజన్మలో వేరే ఒక రాక్షసుడి ఒక ఉంటుందన్నమాట. ఈ వినాయకునికి ప్రార్థించగా జన్మలు ప్రార్థించగా ఒక రూపంలో వెలుకగా మారిపోయిన తర్వాత వినాయకుడికి ఉండడానికి అది శాప విమోచన ధర్మంగా ఒకటి ప్రథమంగా ఒక కథ ఉన్నదన్నమాట. ఆ రకంగా వినాయకునికి ఎలుక రూపంలో వాహనంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సైజు ఇక్కడ ఇది ఉంటుంది కాబట్టి దీన్ని చూసి ఒకవేళ మీరు చంద్రుడు ఆ రోజున చూడడం వల్ల ఎలా అయితే విఘ్నం కీడు శంకిస్తుందో దాన్ని బట్టి వినాయకుడు ఎలుకని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లేదు అలా ఏం కాదండి, అలా ఏం కాదు. రూపం అనేది అప్పట్లో ఎలుక సహాయం చేసింది కాబట్టి ఆ ఎలుక రూపంలో ఆ రాక్షసుడు శాప విమోచనం అయిన తర్వాత ఈ ఎలుక రూపంలో రావడం జరుగుతుంది. అంతేగాని వెలుక సైజులు అనేది ఇట్లా ఏమి ఉండదండి. వెలుక ఆ కాలంలో మనకి కైలాసంలో ఎలుకను చూసుకుంటే ఇప్పుడు చిన్నగా కనిపిస్తుంది మనకి. అప్పుడు వెలుకను చూసుకుంటే ఈ రోజు మనకు ఉన్నటువంటి గేదెలు ఈ ఒంటెలు ఎలా ఉంటాయో వెలుక కూడా అలానే ఉండేది అప్పట్లోను. కైలాసంలో మనం చూసుకున్నప్పుడైతే ఆ పూర్వకాలంలో వెలుకలు కూడా చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఆ వెలుకుంటే మనల్ని మింగేస్తుంది కాబట్టి డైనోసార్ లాగా ఆ వెలుక చిన్న రూపంలో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉందన్నమాట. వెలుక అనేది ఆ రోజుల్లో చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు వినాయకునికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. గణపతి బప్ప ఓరి అని అంటారు, వరసిద్ధి వినాయక అని అంటారు. ఇలాంటి పేర్లు ఏంటి అంటే ఒక్కొక్క పేరుకి గల అర్థం ఏంటి? ఒక్కొక్క పేరుకి అలా అర్థమైందంటే ఒక్కొక్క కథాంశరంగా అర్థం ఉంటుందండి. ఇది ఒక్కొక్క దేవుని టెంపుల్లో అర్థం ఉంటుందండి. ఒక్కొక్క అమ్మవారు కావచ్చు, ఒక్కొక్క అయ్యవారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు. విష్ణుమూర్తి అంటే స్వయాన మామయ్య అవుతారు కాబట్టి ముద్దుగా పిలుచుకుంటారు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపంలో ఉంటుంది కాబట్టి ఆ స్వామివారు ఆ దేవస్థానంలో ఉండేటువంటి రూపంగా భక్తులకు కూడా ఇప్పుడు మీ కోరిక ఉంటుందండి, మీకు జాబ్ గ్రోత్ కావాలని ఉంటుంది, దాని దగ్గర వినాయకునికి లేదా పెళ్లి కావాలని ఉంటుంది, దాని దగ్గర వినాయకునికి ఇలాంటి వినాయకుల దగ్గరికి పూజించుకునే దానికి ఉంటుంది. కాబట్టి ఆ వినాయకుని యొక్క రూపం బట్టేసి ఆ వినాయకుని యొక్క టెంపుల్ స్థాపన పెట్టేసి ఆ వినాయకునికి పేరు అనేది ఉంటుందన్నమాట. విఘ్నాలు తొలగే వినాయకునుడు ఉంటుంది, గణేష పప్ప ఉంటుంది, లేకపోతే సంతోష గణేష ఉంటుంది, సాక్షి గణేష ఉంటుంది. ఇలాగ అక్కడ ఉన్నటువంటి దేవస్థాన ప్రసిద్ధి పెట్టేసి ఆ వినాయకునికి పేరు అనేది ఉంటుందన్నమాట. ఏ వినాయకుడైనా సర్వ ముక్కోటి దేవతలు ఆ వినాయకుడిలో నిలివే ఉన్నారు కాబట్టి ఆ వినాయకుడికి ఎన్ని పేర్లైనా మనం పెట్టుకునే దానికి ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టు పంచభక్ష పరమాన్నాలు కానీ లేదంటే నవరకాలైనటువంటి పిండి వంటలు పెట్టి ఆయనను పూజిస్తుంటారు. పేదవారు అయినటువంటి వారు అలాంటివి ఏమీ చేసుకోలేని పరిస్థితి, కానీ పండగ కాబట్టి చేసుకోవాలన్న ఆశ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు పెట్టే చిన్న అంటే అలాంటి అదే చెప్పింది ఏంటంటే పంచమంచి పరమాన్నాలు పెట్టాలని కాదు, ప్రేమపూర్వకంగా పెట్టేదానికి మనస్ఫూర్తిగా స్వామివారికి నైవేద్యం చేయడం. ఆత్మకన్నా మనస్ఫూర్తిగా చేసేది ఏం లేదు. ఆత్మ నైవేద్యం అంటే ఆ స్వామివారికి బెల్లం వేసినటువంటి నీరు పెట్టినా కూడా చాలు. ప్రేమతో పూర్తిగా మా ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఒక చుట్టానికైతే ఎలా అయితే మనం చేస్తామో చుట్టం కన్నా గొప్ప కాబట్టి వినాయకునికి పూజించేటప్పుడు ఏదైనా సరే మన ప్రేమ కొంది అతనికి పెట్టేసి ఉంటే చాలు. మనం ఇంట్లో వండుకున్నటువంటి అన్నము కూర అయినా అతనికి పెట్టేసి మనం తింటే చాలు. అంతే, ప్రేమపూర్వకంగా పెట్టాలి తప్పితే పంచమంచి పరమాన్నాలు పెట్టాలనేం కాదు. మనము ఆ కాగి చల్లార్చినటువంటి పాలు
ఆ బెల్లం మొక్క వేసి పెట్టినా కూడా తను స్వీకరిస్తారు. స్వీకరిస్తాడు. ప్రేమపూర్వకంగా పెట్టాలి, అంతకుమించి వేరే పెట్టాలని అయితే ఏమి లేదు. ఇక్కడ ఈ పూజా విధానానికి వచ్చేసరికి చాలా రకాల, ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి సంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది. అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొంతమంది కొన్ని రకాలుగా కలియుగంలో ఏమవుతుందంటే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ విడిపోవడం వలన ప్రాంతీయ ఆచారం అనేది ఏర్పడింది. రాష్ట్రాల వేదిగా మనం ఈ వీధిలో చేసేట్టు పక్క వీధిలో కూడా ఉండట్లేదు. అలానే రాష్ట్రాలు విభజించడం వలన వాళ్ళ ప్రాంతీయ ఆచారం అనేది ఉంటుందన్నమాట. దాని ప్రకారంగా ఏదైనా సరే గణేశ స్వామివారికి పూజించడం అనేది మనకి ఇంపార్టెంట్, కానీ ఎలా పూజిస్తాము అనేది కాదు. వాళ్ళ ఆచార ప్రకారంగా, కొంతమంది ఇంటి ఆచార ప్రకారంగా, కొంతమంది పెద్దలు ఇంతకుముందు చేశారు ఇలానే చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. కొంతమంది మేజర్గా ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా కూడా విఘ్నేశ్వరునికి పూజ చేసే విధానం ఉంటుందండి. ఇందులో ముఖ్యంగా ఇంకోటి, ఈ యొక్క 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, ఈ రోజుల్లోనూ ఎవరు కూడా ఈ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వీళ్ళు నాన్ వెజ్ ఏదైనా తినకుండా చేస్తే ఆ ఒక భక్తి శ్రద్ధలకి మంచి పుణ్యం వస్తుందండి. ఆ స్వామివారికి మన విఘ్నాలు ఏమైనా ఉంటే కూడా అవి తొలగిపోయేసి మనకి మంచి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వినాయక చవితి సందర్భంగా నాన్ వెజ్ అనేది నిషేధం. నాన్ వెజ్ అనేది నిషేధం అంటే తినేవాళ్ళు తింటారు, కానీ పూజ చేసేవాళ్ళు మాత్రం తినకుండా ఉండాలి. పూజ చేసేవాళ్ళు ఈ 9 రోజులు, ఒకవేళ ఎవరికైనా ఇష్టపూర్వకంగా ఈ 2 రోజులు 3 రోజులు చేసి నిమజ్జనం చేసిన తర్వాత తిందాం అనుకుంటారు, వాళ్ళు కూడా 9 రోజులు చేయకుండా ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అనేది మనం చెప్తా ఉన్నాం అనమాట. ఇప్పుడు చాలా మంది చెప్తారు వినాయకుని పూజించేశాను, ఆ స్వామివారి పూజించేశాను, ఇంకా నాకేం పనులు అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తినడము, స్వామివారి పూజలో ఏదో జరిగి ఉంటేనే మాత్రమే అది మీకు పని అవ్వలేదు, ఫలించలేదు. అందుకని చెప్పేసి మీకు తెలిసినటువంటి పవిత్రమైనటువంటిది దాన్ని పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. పిల్లల్లోనూ విద్యాభ్యాసం కానివ్వండి, మెచ్యూర్ మైండ్ అవడానికి కానివ్వండి, మందబుద్ధి ఉన్నవాళ్ళు కొంచెం మెచ్యూర్ అవడానికి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలన్నీ పోవడానికి, లేకపోతే జాబు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకు గృహ అవసరం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అత్యవసరంగా రావడానికి గల కారణాలు విఘ్నేశ్వరునికి పూజించడం వలన త్వరగా మీకు వస్తాయన్నమాట. ఆ విఘ్నేశ్వరుని పూజించిన వెంటనే రావండి. ఈ విఘ్నేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మాత్రమే వస్తాయి త్వరగా. మీకు లేదు అక్కడ మీకు ఏదైనా అన్ఫిట్ అంటే మేము సరిగా చేయలేకపోయాము అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్కి వెళ్ళేసి, ఎక్కడైనా వినాయకుని గుడి ఉంటుంది, వరసిద్ధి వినాయక గుడికి వెళ్ళేసి అక్కడ స్వామివారికి శాంతి పూజ కానివ్వండి, అభిషేకం కానివ్వండి చేపించుకున్న తర్వాత అక్కడ నైవేద్యం పెట్టేసి ఆ స్వామివారి యొక్క భక్తులకి కృపలైతే కనుక మీరు చేసినటువంటి విఘ్నాలు ఏమైనా ఉన్నా, తప్పులు ఏమైనా ఉన్నా కూడా అక్కడ స్వామివారు చూసుకొని మీకు ఏవైతే కావాలో ఆ విఘ్నాలు కూడా తీసేసిన తర్వాత స్వామివారు అందరికీ కూడా ఆయన యొక్క కృప అందరి మీద ఉండిద్దని అని నేను చూస్తున్నాను. అది మనందరికీ మీరు కళ్ళారా ఇది ఆల్రెడీ స్వామివారి యొక్క కథలో ఉన్నది, ఆ ప్రాసిద్ధి కూడా ఉన్నదండి ఇట్లాగా. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు పిల్లలకి మెదడు పెరగడం విషయంలో కానీ మనకి మామూలుగా అక్షరాభ్యాసం చేసినప్పుడు చిన్న పిల్లలకి ముఖ్యంగా సరస్వతి పూజతో పాటు విఘ్నేశ్వరుడి పూజ కూడా చేస్తారు. ఎందుకు అంటే ఆయనకి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే సరస్వతి పూజ చేస్తారు. అక్కడ కూడా విఘ్నేశ్వరుని చేసిన తర్వాతనే సరస్వతికి చేయడం జరుగుతోంది. సరస్వతి అమ్మ చేసిన తర్వాత అక్షరాభ్యాసం చేస్తారు. సరస్వతి మాత ఏంటంటే పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు విజ్ఞాన్ని పెంచేటువంటి మాత కాబట్టి సరస్వతి మాత పూజ చేయడం అనేది జరుగుతూ ఉందండి. అక్కడ కూడా విఘ్నేశ్వరునికి పూజిస్తారు. విఘ్నేశ్వరుడు ఎందుకంటే మొదట్లోనే మనము ప్రథంగా విఘ్నేశ్వరుని పూజించడం ఏంటంటే ప్రథంగా అక్కడికి విద్యలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా గ్రహరీత్యా లోపం ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క కృప ఉండడం వల్ల ఆ విద్యార్థి ఎవరైతే ఉంటారో తను మంచి స్థాయిలో ఉంటాడని ఒక నమ్మకంతో చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు చాలా మంది పరీక్షకి వెళ్ళే ముందు కూడా పెన్స్ కానీ లేదంటే మనకి అట్ట ఉంటుంది కదా ప్యాడ్ కానీ లేదంటే బుక్స్ కానీ పెట్టి దానికి పసుపు అంటించి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. విఘ్నేశ్వరునికి పూజ చేస్తారు ఒకటండి. చిన్నపిల్లల్లోనూ దైవ స్వరూపం ఉంటారని చెప్పేసి అని చిన్నపిల్లలకి ఆ దేవుడు కూడా కొంచెం త్వరగానే వాళ్ళకి కోరికలు తీరుస్తాడనమాట. చదువు పరంగా కావచ్చు, ఎదిగేదానికి కావచ్చు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించినాయని చెప్పేసి అని ఈ వినాయక చవితి రోజున వాళ్ళ పుస్తకాలు కూడా తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టేసి పూజించడం జరుగుతూ ఉండేది అన్నమాట. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదన్నా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, నోటి జురుకుంటుంది అనమాట. నోటి ద్వారా మనము మాట్లాడేదానికి కూడా తప్పు ఉంటుంది.
గబక్కన ఎవరైనా నోరు జారి మాట్లాడినా కూడా తప్పని ఉంటుంది అనమాట. వాళ్ళ చేతైనా సరే పిల్లల చేతైనా సరే ఈ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అనే ఒక మంత్రాన్ని కనుక వాళ్ళ చేత జపించడం జరుగుతుంది. తర్వాత పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే గుంజిళ్ళు తీయాలి. గుంజిళ్ళు తీయడం ద్వారా కూడా మనము పూర్వంలో చేసినటువంటి పాపాలు తప్పులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలానే మనలో ఏమైనా లోపాలు గ్రహరీత్యా ఏమైనా శాపాలు అంటే ఎట్లాంటివంటే పూర్వీకుల శాపం అని ఉంటుంది. అంటే పూర్వకాలంలో పెద్దలు చేసినటువంటి పాపాల ద్వారా ఆ శాపానికి వీళ్ళు వాళ్ళ కొడుకులు మనవళ్ళు అనుభవించేది ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళలో కూడా రాహుకేతు పూజ చేయించుకుంటే రాహుకేతు దోషం కానివ్వండి, పెళ్ళిళ్ళు త్వరగా కాకుండా ఉండేదానికి సర్పదోషం అంటారు అన్నమాట. కాలసర్పదోషము, నాగదోషము, కాలసర్పదోషము ఇవన్నీ ఉండడం వలన పెళ్ళిళ్ళు లేట్ అవడం, ఆర్థికంగా వెనకబడడం ఇలాంటివి ఉంటాయన్నమాట. హెల్త్ పరంగా అలా కూర్చుని పోవటము ఇలా ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ విఘ్నేశ్వరుని పూజ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. విఘ్నేశ్వరునికి ఈ రోజే ఎందుకు పూజ చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అంటే ఈ చవితి రోజున ముక్కోటి దేవతలు కూడా విఘ్నేశ్వరుని ముందు ఉంటారు కాబట్టి, ముక్కోటి దేవతలు కూడా వినాయక చవితి చేస్తారు కాబట్టి మీరు ఏ దేవునికి ఈరోజు ప్రార్థించినా కూడా ముక్కోటి దేవతలు వినాయకుడి దగ్గర ఉంటారు కాబట్టి వినాయకుడికి ప్రార్థిస్తే ముక్కోటి దేవతలు కూడా మిమ్మల్ని చూస్తారు, ఆచరిస్తారు. కాబట్టి మీకున్నటువంటి విఘ్నాలు కానీ తొలగించి త్వరగా మీ కోరికలు తీర్చేదానికి ముక్కోటి దేవతలు మీకు అండగా ఉంటారు. కాబట్టి వినాయక చవితి చేసుకోవడానికి మూలప్రదమైన కారణం. అంటే డైరెక్ట్ సిఫారసు ఆ దేవతలకు కూడా అంతే. మనం అన్ని ముక్కోటి దేవతలు ప్రపంచం అంతా తిరిగినటువంటి పుణ్యము, అన్ని టెంపుల్స్ని దర్శించేటువంటి పుణ్యము వినాయక చవితి రోజున వరసిద్ధి వినాయకునికి పూజిస్తే మాత్రమే వస్తుంది. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా వినాయక చవితి చేసుకుంటారు. ఇప్పుడు మనకి శివుని యొక్క పండుగ ఉందంటే శివరాత్రి రోజు చేసుకుంటారు, లేదు విష్ణుమూర్తి ఉందంటే నవరాత్రులు చేసేసి విష్ణుమూర్తి పండుగలు చేసుకుంటారు, అమ్మవారి ఉందంటే దసరా నవరాత్రులు చేసేసి పండుగ చేసుకుంటారు. అలాగనే శివునికి సంబంధించింది వాటికి వాళ్ళకి ఉంటుంది కాబట్టి, విష్ణుమూర్తికి సంబంధించిన వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కానీ విఘ్నేశ్వరుడిది అలా కాదు. విఘ్నేశ్వరుడికి వరసిద్ధి వినాయక పూజ చేయడం వల్ల ఈ బహుళ చవితి రోజున వినాయక చవితి చేసే రోజున ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు కాబట్టి అందరి దేవుళ్ళు ఉన్నటువంటి కోరికలు అక్కడ తీర్చుతారనమాట. అందుకని ఈ పండుగని వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోవడానికి మూలప్రదమైనటువంటి కారణం అది. అయితే ఇప్పుడు ఈ పూజలన్నీ చేస్తున్నప్పుడు వినాయకునికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానమే వేరు. అంటే మీరు ఇప్పటి వరకు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతున్న సారాంశం అయితే అది. సో చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలని తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేని వాళ్ళు లేనట్టుగానే చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలతో చేస్తారు. పెద్ద పెద్ద విగ్రహాలు చేసినంత మాత్రాన అంత పుణ్యం లభించేస్తుందని మీరు అదంతా డెకరేషన్ కోసమేనండి. అదంతా కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటే మనం గుళ్ళో పెళ్లి చేసేది ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. లేదన్నా ఇంట్లో పెళ్లి చేసుకునేది అంటే ఇంకో రకంగా ఖర్చు అవుతుంది. అదే ఒక కళ్యాణ మండపం బుక్ చేసి పెళ్లి చేసుకునేది ఇంకో రకంగా ఖర్చు ఉండేది. ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, ఫామ్ హౌస్ 10 రోజులు పెళ్లిళ్ళు చేసేది అయితే ఇంకా ఖర్చు అయ్యేది ఉండేది. వాళ్ళ పరిస్థితిని బట్టి చేసుకోవడం తప్పితే కట్టేది మాత్రం తాళే ఉంటుంది. వాళ్ళ ఆచార ప్రకారంగా పెళ్లి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒకటిగా చేయడం అనేదే పెళ్లి. ఇది సిద్ధాంత ప్రకారంగా ముహూర్తం ఉంటుంది. ఇది ముహూర్త బలానికే ఉంటుంది. ఆ ఒక పంచము, వారము, నక్షత్రము, తిథి ఇవన్నీ చూసి ఆ లగ్న బలానికే పెళ్లి చేస్తారు. ఇదే ఇంపార్టెంట్. వినాయకుడు కూడా ఎంత విగ్రహం పెట్టాము అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాము అనేదే ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఒక గొప్పతనాన్ని వెలుగెత్తి చూపించేదానికి మాత్రమే ఈ యొక్క వినాయకుడిని ఇంచెలుగా విగ్రహాలుగా సృష్టించేసి పెట్టడము, డెకరేషన్లు చేసి పెట్టడం అనేది ఏంటంటే వాళ్ళ హోదా చూపించుకోవడానికి తప్పితే స్వామివారు వచ్చేసి మాకు ఇలా చేయాలని అయితే ఎక్కడా ఏమైతే లేదండి. స్వామివారికి కావాల్సింది భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజ. ఎలాంటి విగ్రహమైనా సరే మట్టి ముద్ద తీసుకొచ్చేసి మన చేతులతో మనకి నచ్చినటువంటి రూపాన్ని సృష్టించినా కూడా ఆ వినాయకుడు ఆ రోజున సేవిస్తాడు. మనం తలుచుకోవాల్సింది, మనస్ఫూర్తిగా తలుచుకోవాల్సింది అతని నామం, అంతే. అంతే తప్పించి రూపంతోని లేదా ఖర్చుతోని ఆయనకి సంబంధం లేదు. మనకి నచ్చినది మన ఇష్టపూర్వకంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు దీనికోసం అప్పులు చేసి మరీ వినాయక చవితి చేసుకునేంత అవసరమైతే ఎవరికి ఏమి లేదు. అందులో అంత పెట్టాల్సి అది ఆయన స్వీకరించరు కూడా. నాకు తెలియదు, స్వీకరించేది కాదు. మనము వినాయక చవితి చేయలేని పక్షంలో ఎక్కడైనా ఎవరైనా చేస్తుంటే కూడా
ఈ వినాయకుని దగ్గరికి వెళ్ళి అక్కడ మనం వెళ్తూ ఒక 10 నిమిషాలు ఆ వినాయకుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని కూడా ఆ ఒక పుణ్యం అనేది మనకు వస్తుంది. ఆ ఒక అక్షంతలు ఆ ఒక తీర్థ ప్రసాదం మనం సేవించితే కూడా మనకు వస్తుంది. హోదా లేకుండా మనకి చేసుకోలేని పరిస్థితులు ఉన్నా కూడా చేసుకోవాల్సినటువంటి ఇది లేదండి. ఎక్కడైనా విగ్రహాలు పెట్టి ఉంటారు కాబట్టి పూజిస్తుంటారు, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి కూడా మనం నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. గోల్డంత పుణ్యం మనకి అంతే, మనకి రావాల్సింది ఏదైతే ఉందో అది వస్తుంది. స్వామివారికి 2 పువ్వులు ఇచ్చినా కూడా మనకి పుణ్యం వస్తుందండి. విఘ్నేశుడు అంటే అందరినీ మనకి చల్లగా చూస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నదా లేదా స్తోమత ఏందనేది కూడా తనకి తెలుసు కాబట్టి అలాంటి ఇబ్బందులు అయితే ఏమి ఉండవు వినాయక చవితిలో. అయితే ఈ వినాయక చవితి ముఖ్య పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దవాళ్ళు ఎలా అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాగే చిన్నపిల్లలు కూడా చాలా అటాచ్మెంట్ ఉంటుంది. నిమజ్జనానికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, వాళ్ళు ఏడుస్తూ వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కాళ్ళు లాగుతూ ఉంటారు. అంటే వినాయకునికి చిన్నపిల్లలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుందా, లేదంటే వాళ్ళకి కనిపిస్తారా వినాయకుడు? ఎందుకని వాళ్ళు అంత అటాచ్ అయిపోతారు? అటాచ్ అంటే వినాయకుడు అంటే అందరికి ఇష్టమేనండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మాట్లాడే పద్ధతిలోనూ చిన్నప్పుడు మనము కొంచెము చిన్నప్పుడు మనం ఏంటంటే త్వరగా అట్రాక్ట్ అవుతాం. ఎవరికైనా పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరైనా మనకి ప్రతిరోజు చాక్లెట్ ఇచ్చే వాళ్ళకి మనము దగ్గర అవుతాం. సో వాళ్ళ ఇష్టపూర్వకంగా ఈ పిల్లలకి ఇష్టమైనవి ఎవరైనా ఇచ్చారనుకో వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు అనమాట. అలానే విఘ్నేశుడు అంటే వినాయకుడు ఎవరైతే విఘ్నేశుడు ఉంటారో పెద్దలకు కావచ్చు పిల్లలకు కావచ్చు మనము పెంచి వాళ్ళకి చెప్పేటువంటి వాటిలో ఉంటుంది. ప్లస్ ఒక్కొక్క పిల్లల విషయం లేదంటే వాళ్ళ పుట్టినటువంటి నక్షత్రాల పరంగా కూడా దేవుడు అంటే భక్తి శ్రద్ధలు, ఆ వినాయకుడు అంటే కాదండి అందరి దేవుళ్ళు అంటే కూడా ఇష్టం ఉంటుంది. వినాయకుడు అంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం అనేది ఒకటి ఏర్పడుతుంది. అందువలన వినాయకుడికి ఏంటంటే ప్రతి ఒక్కరు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళారనుకోండి, పంతులు గారు పూజ చేస్తారు, మనం విగ్రహాన్ని తాగడానికి ఉండదు. కొన్ని టెంపుల్స్ మనం విగ్రహాన్ని తాకలేం. కానీ వినాయక చవితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విగ్రహాన్ని తాకేసి మనంతలో మనమే పూజ చేసుకునేటువంటి విధంగా వినాయకుడు ఉంటాడు. అందుకొని వినాయకుడు అంటే అందరికి కూడా భక్తి శ్రద్ధలు అంటే ఆ వినాయకుడి అంటే రూపం అనే కూడా అందరికి కూడా మంచి ఇష్టం అనే దానికి అదనమాట. ఇప్పుడు మన రూపం కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక క్వశ్చన్, మామూలుగా చెప్పాలంటే వినాయకుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏనుగు తల, అంటే దాంట్లో భారీగా కనిపించేది ఏదైనా ఉందంటే చెవులు, అలాగే బొజ్జ వినాయకాన్ని కూడా ముద్దుగా పిలుచుకుంటాం. ఇవి రెండు కూడా ఆకాశానికి అంతరిక్షానికి ప్రతీకలు అని అంటారు. ఎందుకని అంటారు? ఆకాశానికి అంతరిక్షానికి ప్రతీకలు అనేది మనకి సైంటిఫిక్గా మనం చూసుకుంటా ఉందన్నమాట. ఎందుకు అంటే మనకి గజానుడుని ఎవరైతే రాక్షసుడు ఉన్నారో గజానుడు అంటే వేణుగు, ఈ వేణుగు యొక్క తల ఎలా ఉంటుంది అనేది అలా ఉంటుంది. స్వామివారికి ఆ కంఠం అనేది కట్టించిన తర్వాత ఒకసారి తీసేసిన తర్వాత పనికిరాదు. ఆ పనికి రాకపోవటం వలన ఆ స్వామి ఏదైతే అక్కడ విష్ణుమూర్తి వెళ్ళేసి కథలో ఖండించారో, ఏదైతే వేరే రూపంలో విష్ణుమూర్తి వెళ్ళేసి ఆ గజానుడిని హతమార్చారో అతని తల తీసుకొచ్చేసి ఇతనికి పెట్టున్నారు కదా, అందుకని ఆ రూపం ఏర్పడింది అనమాట గజానుడికి. ఆ రూపం మార్చడానికి కూడా ఉండదు. ప్రసిద్ధికి ఏంటంటే ఆ రూపం ఉన్నంత వరకు ఆ గజానుడు గుర్తు రావాలి కాబట్టి ఆ గజానుడు రూపం అలానే ఉండిపోవడం జరుగుతూ ఉంది. దానికే పేరు వచ్చింది గజానుడు. గజానుడు రూపం మారిన తర్వాత మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకి మైండ్ అనేది ఎట్లా ఉంటుందంటే మనం ఏదైతే రూపం ఉంటుందో ఆ ఒక అవలేనలు ఆ ఒక అవలక్షణాలే ఉంటాయి. ఆకలి ఎక్కువ అవటము, నిద్ర ఎక్కువ రావటము, నిద్ర పోలేకపోవడం, పొగలు, ఇలాంటి ఆచరణలు ఎక్కువ ఉంటాయి. అంటే మన బాడీ అంతా మందే కానీ సైంటిఫిక్గా వచ్చేటప్పటికి బ్రెయిన్ అనేటప్పటికి వేరే గ్రహాందో లేకపోతే వేరే జాతిదో బ్రెయిన్ అని మనం ఆలోచిస్తే ఎట్లా ఉంటుందండి? ఇన్స్టాల్ చేసినప్పుడు దాని లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలకి ఏంటంటే ఆకలి ఎక్కువ ఉండిద్ది కాబట్టి ఎక్కువ తినడం వల్ల బొజ్జు వస్తుంది అనమాట. అంతకుమించి వేరే ఏం లేదండి. అందులోనూ ఈ బొజ్జు ఆకాశానికి వీటికి ఏమీ సంకేతం కాదు, అది సైంటిఫిక్ గా వీళ్ళు తీసుకున్నదే మాత్రం. కానీ అంత సైంటిఫిక్ అయితే ఎంత ప్రత్యేకత అయితే ఏం లేదు. ఆ ఎక్కువ తినడం వల్ల ఏమైందంటే బొజ్జు వచ్చేస్తుంది అనమాట. ఆ బొజ్జు రావడం వల్లనే ఆ ఒక చంద్రుడు ఇది చేయడం జరుగుతూ ఉంది, వ్యవతాలు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. దాని మించి ప్రత్యేకత అయితే ఏం లేదు అందులో. సురేష్ బాబు గారు, మీరు ఇప్పుడు ఒక ఐకాన్ ఆస్ట్రాలజర్గా ఉన్నారు. ఈ వినాయక చవితికి ఇలా మా స్టూడియోకి అయితే వచ్చి చాలా విషయాలు చెప్పారు. మీకు ముఖ్యంగా ఆస్ట్రాలజీ పరంగా వినాయకుడిని ఏ విధంగా మీరు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు? వినాయకుడికి మేము ప్రతినిత్యము జపం చేసుకుంటామండి. వినాయకుని యొక్క జపం చేసుకున్న తర్వాతనే 108 శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అతనికి సంబంధించిన మనకి నచ్చినవి ఏదైతే ఉన్నాయో అవి వినాయకుడికి సంబంధించి చాలా ఉంటాయండి.
కథలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, పారాయణాలు ఉంటాయి. వినాయక చవితికి చాలా రకాలైనటువంటి చేసుకునే విధానం ఉంది. అందులో ముఖ్యంగా శుక్లాంబరదనం అనేది ఉంటుందండి. ఓపజ్జ గణపయ్య నీ బొంటు నేనయ్య ఉండరాళ్ళ మీద దండెత్తువయ్య అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. వెనక వేమన తోట, కనకాపొల్లు, కామని రూపులు, వెచ్చని గోళ్ళు, వేకా శంకులు అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇలాగ మనము చాలా రకాలైనటువంటి వినాయకునికి పూజించుకునే విధానాలు ఉంటాయి. కథ సారాంశం ఉంటుంది. వినాయకుడి పూజ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుని గురించి తెలుసుకొని పూజ చేస్తే కనుక వినాయకుడి దగ్గర ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో మాత్రమే పూజ చేస్తారు, కానీ అపవిత్రంగా చేసేదానికి ఉన్నదన్నమాట. ఆ కథ తెలియక మాత్రాన వినాయకుని గురించి తెలుసుకోలేకపోవడం వలన ఆ మండపాల్లో కానివ్వండి వినాయకుని యొక్క నిమజ్జనం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. ఇందులో మనం ప్రత్యేకం చూసుకుంటే మేము ఏదైతే వినాయకునికి మా ఒక ఆస్ట్రాలజీ పరంగా మేము వినాయకునికి పూజించేసి మేము మా సంబంధించినటువంటి మేము చేస్తామని ప్రతిరోజు నిత్యం చేస్తూ ఉంటాము. మా పాజిటివ్ కోసం ఏంటంటే మేము 10 మందికి చెప్తుంటాం కాబట్టి ఆ నెగిటివ్ అంతా మాకు ఎనర్జీఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము వినాయకునికి పూజ అనేది మేము చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ ఒక శ్లోకాలు మేము చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే మనము వినాయకుని యొక్క నిమజ్జనం ఏదైతే ఉందో ఇది కూడా భక్తిపూర్వకంగా ఇది కూడా పవిత్రంగా కనుక మనం చేయగలిగితే కనుక ఆ వినాయకుని యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. మనకి హెల్త్ పరంగా కూడా ఇంట్లో తగ్గుముఖం పడుతోంది. ఏ హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదండి. ఆర్థిక పరంగా కూడా ఏ నష్టం పోరు. జాబులు త్వరగా పోయేసి పెళ్ళిళ్ళు కాకుండా ఇలా అయితే ఏమి ఉండదండి. భక్తి శ్రద్ధలతో వినాయకుడికి పూజించి భక్తి శ్రద్ధలతోనే వినాయకుడి బృందావన భజనతోనో లేకపోతే వినాయకుని యొక్క ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శ్లోకాలతోనో ఆ పార్వతీ వడిలోకి చేర్చుతున్నాం తల్లి, ఆ శివయ్య మీకు దగ్గరికి పంపిస్తున్నాము, మేము 9 రోజులు చూసుకున్నాము బాబుని వినాయకుడిని గణేష్ని అని చెప్పేసి మంత్రోచ్చారణతో వినాయకునికి నిమజ్జనం చేయడం ద్వారా వీళ్ళకి భక్తి శ్రద్ధలన్నీ కూడా అతను ఈ విఘ్నాలన్నీ తొలగించేదానికి చూస్తారన్నమాట. ఇది పవిత్రంగా చేసుకునేటువంటి వినాయక చవితి. ఓకే, సురేష్ బాబు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. తెలియకుండానే 1 గంట సమయం అయితే గడిచిపోయింది. ఇలా మంచి విషయాలు చెప్పడానికి మీ సమయాన్ని పక్కన పెట్టి కూడా మా కోసం ఇచ్చేసినందుకు మరొకసారి న్యూస్ 360 ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. సో ప్రేక్షకులు, న్యూస్ 360 ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూశారు కదా, ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ అయిన గట్టుపల్లి సురేష్ బాబు గారు వినాయక చవితి శుభాకాంక్షలు.